ఏంటి నిధా? ఎస్ హాయ్. ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళకి దొరికిన మ్యాప్ తో నిధిని వెతకడానికి వెళ్తారు. నిజంగానే వాళ్ళ నిధి ఉన్న చోటుని కనిపెడతారా? వాళ్ళకి ఎదురే సమస్యలు ఏంటి? వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తారా? మధ్యలోనే వదిలి వెళ్లిపోతారా? ఒకవేళ ఆ నిధి దొరికితే అసలు ఏం చేద్దాం అనుకున్నారు? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే. పదండి. ప్రశాంతమైన పల్లెటూరు నడుబొడ్డున ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ కి ఒక మంచి లైబ్రరీ కూడా ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చాలా సరదాగా ఆటలాడుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వారిలో ముగ్గురు పిల్లలు చిన్ని, రవి, వాసు చాలా చురుగ్గా అత్యుత్సాహంతో ఉంటారు. ఎప్పటిలాగానే మీరు వెళ్ళినట్టే వాళ్ళు కూడా టీచర్స్ కి పుస్తకాలు సర్ది పెట్టడంలో సహాయం చేద్దామని లైబ్రరీకి వెళ్తారు. అఫ్ కోర్స్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను అనుకో. అలా అన్ని చక్కబెడుతున్నప్పుడు ఒక పాత బుక్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది చిన్నికి. తన స్నేహితుడిని పిలిచి బుక్ లో ఏముందా అని తెరిచి చూసేలోగా ఒక పాత పేపర్ కింద పడింది. దాన్ని చూసిన రవి ఇదేదో ఒక బంగారు నిధి దాచించిన చోటుని కనుక్కున్న మ్యాప్ లాగా ఉందే అని అన్నాడు. ఏంటి ఇంత ఇందులో కొన్ని గుర్తులు కూడా ఉన్నాయే అని ఆశ్చర్యంగా అన్నాడు వాసు. అంతలో వచ్చింది డౌట్ గా, ఏంటి మన గ్రామంలో నిజంగా రహస్య నిధి దాచించిన చోటు ఉందా అని అంది. ఏమో స్కూల్ అవ్వగానే ఒకసారి మనం అయితే అక్కడ వెళ్ళి చూద్దాం అని అన్నాడు రవి. తన ఫ్రెండ్స్ కూడా దానికి ఒప్పుకున్నారు. మీరైతే ఆ సందర్భంలో ఏం చేస్తారు ఫ్రెండ్స్, నాకు కొంచెం చెప్తారా? అలా వాళ్ళు స్కూల్ అవ్వగానే మ్యాప్ ను అనుసరిస్తూ మొదటి గుర్తు దగ్గరకు వస్తారు. అక్కడ ఒక పెద్ద చెట్టుకి కట్టి ఉంచిన ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. అందులో ఏం రాసుంటుందో మీరు గెస్ చేయగలరా ఫ్రెండ్స్? ఆ బాక్స్ లో ఒక చిన్న బుక్ ఉంది. దాన్ని తెరుచుండగా గాలి ద్వారా శక్తిని సృష్టించే చోటుకు వెళ్ళు అని రాసి ఉంది. అనగా ఈ ప్రశ్నలో దాగి ఉన్న సమాధానంతో తర్వాతి మార్గానికి ముడి ఉంది. ఆ సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే తర్వాతి భాగం వరకు వేచి ఉండండి. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.